యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చిన మీ అందరికీ నాకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరూ ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? చాలాసార్లు మనం ఇక్కడే ఉంటాం, కానీ మన మైండ్ ఎక్కడో ఉంటుంది. ఏవేవి ఆలోచన సైతాన్ చేసేది ఏంటంటే మనం ఇక్కడే కూర్చోబెట్టాలి. మన దేహం ఇక్కడే ఉండేది, కానీ మన మనసు అనేది ఇక్కడ ఉండదు. కానీ ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మన మనస్సుని ఎక్కడ పెట్టాలంట? దేవుని వాక్యం మీద. ఈ సమయంలో పరిశుద్ధమైన బైబిల్ మీద తెచ్చినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 31-32 చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31-32 కలిసి కూడా చదువుకున్నాం. ఇట్లుండగా ఏముందును, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు విడతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వారు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించారు. 150వ కీర్తన గ్రంథం 150వ కీర్తన 150వ కీర్తన మొదటి 2 వచనాలు కలిసి చదువుతాం. 150వ కీర్తన మొదటి 2 చరణాలు కలిసి చదువుతాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలైన దేవుని స్తుతించుడి, ఆయన బలము ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమును ఆయన స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్తుతించుడి. చాలా చిన్న ప్రార్థన చేసుకుంటున్న యొక్క సహాయం కొరకు అందరూ మోకరించినట్లయితే ప్రేమ తండ్రి పరిశుద్ధమైన జీవనాలు అనేసి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు పాఠములు తండ్రి ఆరాధన ఉదాసన ఏ మంచి లేనటువంటి చక్కటి నా జీవితం నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఈరోజు ఈ సన్నిధిలో అడుగుపెట్టడానికి కూడా నీ ఓపిక నాకు. అయినా ఈరోజు నీటిలో స్థానం ఇచ్చి ఇంకో స్థానం ఇచ్చి ఈరోజు ఇక్కడ నిలబెట్టినటువంటి నీ ప్రేమ నిలబడుతున్నటువంటి నేను ప్రభావ నాకు ఆకాశం నుంచి ఏదైతే నువ్వు ఈ మాటలు అనుగ్రహించి నాకు వచ్చావు, ఆ మాటలు ప్రభావ నీ ప్రజలకు అందించేందుకు చూపించాను. నీ సహాయం నీ సహాయం లేకుండా నేను ఏమీ చేయలేను. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు. నీ సన్నిధి రానియడం నేను ఏమీ చేయలేను. నువ్వే నాకు తోడు చూపించి చక్కగా ప్రభా నా చెప్పుడు సహాయం అనిపించి రావాల్సిన వారు ఉన్నారు ప్రభా, వారి కూడా జ్ఞాపకం చేసుకోండి. కొన్ని పరిస్థితులు ఇంట్లో వాళ్ళు త్వరగా నన్ను ఎవరిని ముగించుకొని ఈ మందిరానికి సమయానికి వచ్చేటప్పుడు మీ కృప చూపించాను. మీరు కృప చూపించి కనికరించిన పొందిన సమయం దేవుని ఆశీర్వాదకరంగా జరిగించాను. ఏ సమస్య ప్రార్థించే తండ్రి. ఆమేన్. దేవుడు ఏం చేయాలంట? 150 మాట స్తుతించాలంట. ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలంట? ఏది స్తుతిస్తారు కదా, చెప్పండి. ఎప్పుడు స్తుతించాలా? ఎల్లప్పుడూ స్తుతిస్తా ఉంటా. అంటే మనం చనిపోయేంత వరకు దేవుని చేయాలా? స్తుతించాలి. కానీ చాలాసార్లు ఎప్పుడు స్తుతిస్తాం?
ఉన్నారు అందుకే పాటలు భక్తులు ఆయన చేసిన మేలు, ఆయన మేలు చేస్తే మనం ఏం చేస్తాం? ఇక ఆ రోజు మన స్థితి ఆగదు. ఎందుకు? దేవుని యొక్క మేలును బట్టి ఎంతగా స్థుతిస్తామంటే చెప్పలేనటువంటి పిల్లలను కూర్చొని తీసుకోండి, వారి మీద దృష్టి పెడుతున్నారు అందరూ. అయితే చెప్పలేనటువంటి స్థుతి విద్య. అయితే యోబు ఎలా స్థుతించాడు? కష్టం ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు ఒకటే రీతిగా స్థుతించాడు. ఏమన్నాడు? అన్ని పోతే ఏమన్నా మనం ఒక చిన్న సమస్య వచ్చిందనుకో, ఇక ఆ రోజు దేవుడి మీద యుద్ధం జరిగింది. ఇంకోటి కుటుంబంలో భార్య మధ్య యుద్ధం జరిగింది ఆ రోజు. కానీ యోబు జీవితంలో చూస్తే అన్ని పోగొట్టుకున్నా కానీ తను స్థుతించడం మానదు. ఎందుకు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకెళ్ళను. నేను ఒక దైవజనుడు ఒక మాట పెట్టి చెప్తాను. ఆయన చనిపోయినప్పుడు అంట ఆ యొక్క బాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చేతులు చూస్తారంట. ఎందుకు చేతులు చూస్తారంటే ఇతను ఏం తీసుకెళ్తున్నాడా అని చూస్తారంట. అంటే చనిపోయినప్పుడు ఏం చూసారంట? చేతులు చూస్తారంట. ఇతను ఏం తీసుకెళ్ళాడని చూస్తారా? కానీ చివరికి ఏం తీసుకెళ్తారు? ఏమి తీసుకెళ్ళారు. యోబు కూడా ఇలానే అంటున్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని ఆయన నామమునికే స్తుతి కలుగును కాక అంటున్నాడు. మనం కూడా ఎల్లప్పుడూ ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతిస్తాను. స్తుతించు దేవుడి గొప్ప కార్యం మన జీవితంలో చూస్తాం. మనం స్తుతించి కూడా సరిగితే దేవుడి కార్యాలు చూడాలి. అలానే ఒక కుటుంబం, ఒక సంఘంలో 15 మంది ఎగ్జామ్స్, సెక్రటరీ ఎగ్జామ్స్ ఇది రాశారంట సచివాలయం ఆంధ్రప్రదేశ్. రాస్తే ఆ సంఘంలో 15 మందికి 14 మందికి ఉద్యోగం వచ్చిందంట, ఒక్కరికి రాలా. ఇప్పుడు 14 మంది ఏ గుడికి పెట్టుకున్నారు? స్తుతి గుడికి పెట్టుకున్నారు. ఇప్పుడు 15 వ్యక్తులు ఏం చేశారు? పెట్టుకుంటారా పెట్టుకున్నారా? మీరు చెప్పండి. పెట్టుకోరు కదా. ఇప్పుడు 14 మంది పెట్టుకున్న తర్వాత పాస్టర్ గారు చెప్పినాక, అయ్యగారు నేను కూడా స్తుతి గుడికి పెట్టుకుంటాను. అదే తమ్మా బాబు ఉద్యోగం రాలేదు కదా, స్తుతి గుడికి పెట్టుకుంటా అంటారు. ఏంటంటే ఏంటయ్య గారు మీరు అట్లా మాట్లాడతారు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాం. మరి స్తుతి అన్నాడు కదా, స్తుతించమన్నాడు కదా, నేను స్తుతిస్తానన్నాడు. స్తుతించడం వల్ల ఆ తర్వాత మరుసటి సంవత్సరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉద్యోగం వస్తుంది. దేవుడు నా ఉంటే మహిమ కలుగుగా. అంటే దేవుడి గొప్ప కార్యాలు చూడండి. అంటే దేవుడికి కావాల్సిన మన దగ్గర నుంచి మన ఆస్తులు, అంతస్తులు, మన డబ్బు, బంగారం ఇవన్నీ దేవుడు. మన హృదయం నుంచి వచ్చే ఆరాధన, స్తుతి ఆయనకి ఎలాంట ఇష్టం అంట. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటే ఈ దేనికోసం ఆయన మనం స్థుతించింది అని నా ప్రజలను స్థుతిస్తారని. ఇప్పుడు ఒక బొమ్మ చేస్తే ఆ బొమ్మ ఏం చేయాలి? స్థుతిస్తుంది. ఎంత చక్కగా చేశాడు దేవుడు. మనల్ని తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని చేసినప్పుడు నిజంగానే ఒకసారి అంట దావీదు కీర్తనలో అంటాడు, దావీదు అంటాడు రోమా 9వ కీర్తనలో, అయ్యా నువ్వు కలుగు చేసిన విధవను చూస్తే నాకు ఆశ్చర్యము భయం కలుగుతుందాక. అసలు ఏంటయ్యా నువ్వు కలుగు చేసిన విధవను చూస్తే అసలు ఏంటి ఈ మనిషికి అన్నం? ఈరోజు మనిషి అన్నాన్ని బట్టి ఏం చేస్తాడు? నాకంటే గర్వి నాకంటే లేదనుకున్నాడు. కానీ ఈ అందరూ ఇచ్చింది ఎవరు? ఆయనే. ఈ రూపం ఇచ్చింది ఎవరు? ఆయనే. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆయనే. అందుకని ఆయన మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధికి వచ్చి ఎలా కావాలంటే త్వరగా వచ్చే చేయాలంటే ఆయన్ని స్తుతించాలంట. సమయానికి వచ్చి మనం ఏం చేయాలండి? చెప్పండి. సమయానికి వచ్చి మనం ఏం చేయాలా? దేవుడిని స్తుతించాలంట. ఒకరోజు ఒక ఆయన మంచి పడుకున్నాడట, ఏదో ఇంట్లో ఏదో కలగంటున్నాడు. కలగంటే మందిరంలో గట అంత టైంకి వచ్చి సోమవారం ఉన్నారట. టైంకి వచ్చినాడు ఎంత ఉంటాడు, సమయానికి వచ్చినాడు. ఈ లేచి నేను ఎంతపడలేదని ఏడుస్తున్నాడు. ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు, అయ్యో నేను సమయానికి మందిరానికి వెళ్ళట్లేదు. కానీ దేవునికి ఎలా రావాలంటే సమయానికి. మనం ఉద్యోగానికి తెలగం కరెక్ట్ టైం. స్కూల్ పిల్లలు పొద్దున్నే ఒక ఆడవాళ్ళు లేటైనా 4 పీకన మనం ఏం చేస్తాం? టయానికి కూర్చోబెడతాం. ఎందుకు? టయానికి వెళ్ళకపోతే టీచర్ ఏమన్నా, ప్రిన్సిపల్ ఏమన్నా అంటారని ఒక భయం. కానీ లోకంలో ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలంటే తమ్ము పెట్టారు. ఆ టయానికి తమ్ము పడకపోతే ఆ రోజు ఆబ్సెంట్ అంట. అనేసరికి అన్నిటికీ భయపడుతుంది. కానీ దేవునికి కావాలంటే మనం ఏం రావట్లేదు, దేవునికి సమయానికి మనం రాలేకపోతున్నాం. నేను చాలా మందిలోకి వెళ్తే
ఆరాధన అయిపోయిన తర్వాత బల్ల మెసేజ్ ఎప్పుడు కనపడదు. కానీ మనం ఎప్పుడు కనపడాలి? దేవుడికి కావాల్సింది స్తుతి కావాలి, ఆరాధన కావాలి. దేవుడు ఎదురు చూస్తున్నాడంటే ఆకాశం నుంచి ఆయన నీకోసం ఏం చేస్తాడంటే, నా బిడ్డలు నన్ను ఆరాధిస్తారు, నన్ను స్తుతిస్తారు, నన్ను గణపరుస్తారని ఆయన ఆకాశం నుంచి తొంగి 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 మనకి వైపు మనం చూస్తూ ఉంటాడు. ఆయన బిడ్డల కోసం ఆయన కావాల్సింది స్తుతి. ఈ సమయంలో రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఉంది, తన సొంత కుమారుని అనుగ్రహించడం ద్వారా దేవుడు మనకేం మేలు చేశాడు. కొన్ని విషయాలు చెప్పుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. దేవుడు మన జీవితంలో ఏం మేలు చేశాడని చూసుకున్నాం. సొంత కుమారుని అనుగ్రహించడం ద్వారా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1:21 చదవండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అంటే ఏమంట చెప్పండి? రక్షకుడు. ఇక్కడేముందంట, ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు. తన ప్రజలను. అందుకే రోమా 3:20 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చాలా మంది ఈ రోజు లోకంలో చూస్తే మేమే పాపం చేసామని అంటున్నారు. అంటే జన్మతో ఏమంటున్నాడు దేవుడు? పాపం అంటున్నాడు. ఒక ఆయన అన్నాడు, గమనించగలిగాడు, మనం పాపం చేసామన్నాడు, పాపం అవ్వలేదు, మన జన్మే పాపం అంటున్నాడు. అంటే మనం పాపం చేశాం కాబట్టి పాపం అవ్వలేదు. చాలా మంది అంటారు పాపం చేశాం కాబట్టి పాపం అవుతున్నారు కాన్నారు, కానీ మన జన్మలో అందుకే జన్మ పాపం అంటాడు, కర్మ పాపం అంటాడు. జన్మ అనేది ఏంటంట? పాపం అంట. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినటువంటి. అయితే దేవుడు గురించి మహిమను పొందుకోలేకపోతాడు. అయితే రోమా 6:23 ఏముంది చెప్పండి? పాపం వచ్చి జీతం మరణం అంటున్నాడు. ఇప్పుడు పాపాన్ని బట్టి మానవుడికి ఏముందంట చెప్పండి? మరణం అనేది ఉంది. అందుకే పాపం నిన్నట సత్యకాండ పాపం నిన్నట ఎలా ఉంటుందంట? పట్టుకునిదంట. పాపం ఏం చేసింది అసలు? మనిషి నమ్మలేకుండా చేసిందట. పాపం ఏం చేసిందంటే మనిషి జీవితంలో శాంతిని కోల్పోయేటట్టు చేసిందట. ఒకప్పుడు మన జీవితంలో కూడా ఈ పాపాన్ని బట్టి మనం కూడా ఎలాంటి ఉన్నామంటే, ఒకప్పుడు శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఆ పాపంలో ఉండే నరకానికి నశించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనల్ని ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడట? ప్రేమించాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. కాగా తన అద్భుత కుమారునిగా పుట్టిన వారిని నశింపక నిత్య జీవం ఆయన అనుగ్రహించి, అంటే నశించడానికి మనం ఉన్నామంట. నశించిపోయినటువంటి మనల్ని ఆయన ఏం చేశాడట? ప్రేమించాడట. ఈ లోకంలో ఎవరైనా ప్రేమిస్తారు, ప్రేమ చూస్తారు. చాలా మంది ప్రేమిస్తారు. ఎవరు ప్రేమిస్తారు? ఏమైనా మనకి హెల్ప్ చేస్తే వారిని ప్రేమిస్తారు. కొంతమంది డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తారు. కొంతమంది ఏదైనా మనకి సహాయం చేస్తే ప్రేమిస్తారు. కానీ యేసు ప్రభువు ఎవరు ప్రేమించారట? పాపులమైనటువంటి మనల్ని ఏం చేశారట? ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? మనం అంటే పాపం వచ్చి జీవితం ఏమన్నంటే మరణం ఉందట. ఈ మరణాన్ని బట్టి మానవుడు ఎక్కడికి పోతాడంట? నరకానికి పోతాడు. అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను కాబట్టి విడవక నీ ఏదైనా కృప చూపిస్తున్నాడంట. ఈరోజు మనం కృప చూపిస్తున్నాం కాబట్టి ఎక్కడ ఉన్నాం? ఇక్కడ ఉన్నాం. నేను ఒక బ్రదర్ అడిగినాను మా రూమ్లో, బ్రదర్ కృప అంటే ఏంటి అన్నాడు. బ్రదర్ ఈరోజు నువ్వు బ్రతుకున్నావు అంటే అదే కృప, దేవుడి కృప. నిజంగా ఈరోజు ఎంతో మంది ఇప్పుడు మన కళ్ళ ముందు ఎంతో మంది వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఈ లోకాన్ని విడిచిన వారు ఎంతో మంది వెళ్ళిపోయినారు. నేటికి మనం ఎలా ఉన్నాం? సజీవులుగా ఉన్నాం. అంటే ఇది కేవలం దేవుని కృప, దేవుని ప్రేమ, జాలి, దయ, కరుణ, వాత్సల్యతను బట్టి ఈరోజు నీవు నేను ఎలా ఉన్నాక బ్రతికున్నాం. నిజంగా ఎలాంటి ప్రేమ అంటే ఆయనది. ఒక చిన్న కథ చెప్తాను. ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడు చిన్న కుమారుడు గొర్రెలు కాసుకుంటామనేటువంటి పరిస్థితిలో పక్కన ఒక రైల్వే బ్రిడ్జి ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రిడ్జి కూలిపోయింది. ఎదురు చూస్తుంటే రైలు వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే, కొన్ని దేశాల చట్ట ప్రకారం ఎదురు ఎవరైనా మనుషులు కనపడితే ట్రైన్ ఏం చేయాలంట? ఆపివేయాలంట. కొంతమంది మనుషులు ఏదైనా కనపడినప్పుడు ఆ ట్రైన్ ఏం చేయాలంట? ఆపివేయాలంట.
ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఈ పిల్లవానికి ఏమవుతుందంటే, అయ్యో ఈ బ్రిడ్జి మీద కూలిపోతే ఎలా, ఈ కొన్ని వేల మంది చనిపోతారు ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళు, మరి వీళ్ళందరూ బ్రతకాలంటే మరి నేను ఏం చేయాలంటే, ఇక ట్రైన్ ఎదురుగా పరిగెత్తడం స్టార్ట్ చేసింది ఆలోచించి. పరిగెడుతున్నాడు. ఎలా పరిగెడుతున్నాడంటే ఆగకుండా తన ఎంత శక్తి ఉందో అంత శక్తితో ఏం చేస్తున్నాడంటే పరిగెడుతున్నాడు. ఇప్పుడు ట్రైన్ డ్రైవర్ ఒక ఆలోచించిందట, కానీ వీడు ఇప్పుడే చచ్చిపోవాలా, ఈ టైము సెన్స్ కదా, ఇదే టైంలో వీడు చచ్చిపోవాలా, మా కర్మ ఈ అడవిలో ఎట్లా పోవాలా, వీడు ఈ టైంలో చచ్చిపోవడమే. కానీ ఇక ట్రైన్ డ్రైవర్ తిట్టుకుంటా ఎక్కడ బ్రేక్ కొడుతున్నాడు. కరెక్ట్గా దగ్గరికి ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చాడు, ఇట్లా గుద్దుకొని అట్లా అయిపోయింది. కరెక్ట్గా బ్రిడ్జి ముందు ట్రైన్ అట్లా. ఇప్పుడు ట్రైన్ డ్రైవర్ ఒక్కసారి ఏమైంది, అమ్మో ఇప్పుడు ఆ బ్రేక్ కొట్టకపోయినట్టు ఏమైంది, తనకు మొత్తం ట్రైన్ అందరూ ఇప్పుడు ప్రజలందరూ ఉన్నారు, అని డ్రైవర్ పనిలేదా, ఎక్కడ పడితే అక్కడ బస్సు ట్రైన్ అవుతారు, వాళ్ళందరూ బాధపడుతున్నారు. ట్రైన్ డ్రైవర్ దిగాడు, రోజు చూశాడు, అమాంతంగా ఆ కింద ముక్కలైనటువంటి ఆ కుమారుడిని చూసి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ప్రజలందరూ దిగి అక్కడికి వచ్చారు. అయ్యా అందరూ చూడండి, అందరికి ఏం కనపడుతుంది, బ్రిడ్జి కూలిపోయింది కనపడుతుంది. రొమ్ములు కొట్టుకుంటున్నారు వాళ్ళు. అయ్యా నీకు దండాలే, నువ్వు దేవుడు అయ్యా, నువ్వే మమ్మల్ని రక్షించావు, నువ్వు దేవుడు అని ఆయన ఎంతో మంది అంటే, అయ్యా నువ్వు ఎందుకు ఇంతగా మనం ప్రమాదం నుంచి తప్పించబడితే ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటే, అప్పుడు ఆయన అన్నాడు, అదిగో కనపడుతున్నాడు చూసావు ముక్కలు అయిపోయి, ఈ కుమారుడే కానీ చనిపోకపోతే ఈరోజు నీవు నేను బ్రతికి రక్షించబడేవాడు. 2000 సంవత్సరాలు యేసు ప్రభు ప్రేమ ఇదే. ఆయన నీ కోసం నా కోసం మరణించకపోయినట్టయితే ముక్కలుగా చేయబడు. ఈరోజు నీకు నాకేం లేదు, రక్షణ లేదు. సిలువలో ఎంత త్యాగం దేవుడు చేశాడు, విలవిల్లాడిపోయాడు యేసు ప్రభు. కొన్నిసార్లు నేను ఆ సినిమా చూసినప్పుడు కళ్ళ విలవిల్లాడిపోయాడు, ఏమీ చేయలేదు. కారణం దేనికోసం, నీకోసం నా కోసం కాదు. పాపం చేసింది మనం, శిక్ష అనుభవించవలసింది మనం, ఆ మరణ శిక్ష మన మీద ఉండగా ఆ శిక్ష ఆయన మీద వేసుకొని ఈరోజు నీకు నాకేమి ఇచ్చాడు, రక్షించాడు. ఆయన సొంత కుమారుని అనుగ్రహించడం ద్వారా ఈరోజు నీకు నాకేమొచ్చింది, రక్షణ వచ్చింది. అందులో బట్టి మనం ఏం చేయాలి, దేవుణ్ణి చెప్పండి, ఆరాధించాలా, స్తుతించాలా. ఇంత గొప్ప కార్యం, ఇంత గొప్ప మేలు నా జీవితంలో చేసావు ప్రభు అని మనం దేవుని ఏం చేయాలంట, స్తుతించాలా. 2వ మాట మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి 5 చరణాలు మార్చి చదువుకున్నాం. వారు సముద్రం అతని మన గెరసిన దేశంలోకి వచ్చి ఆయన దోణి దగ్గర, అందరూ కలిసి చదువుకున్నాం. ఆయన దోణి దగ్గరనే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిన వాడు సమాధిలో వాసన చేసేవాడు. సంఖ్యలైన వాడు ఎవరు వాడిని బంధింపలేకపోయినా పలుమారు వాడి కాళ్ళను చేతులకు సంఖ్యలు వేసి బంధించినాడు. వాడు ఆ చేతి సంఖ్యలు పెరిగి కాళ్ళ సంఖ్యలు తునిగా చేసిన కనుక ఎవరిని వాడు సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి మొదలు సమాధుల్లోని కొండలోని కేకలు వేయించు తను రాళ్ళతో గాయపరచుకోవచ్చు ఉండేది. ఇక్కడ ఎవరంటే ఈ వ్యక్తి చెప్పండి, సేనా దయ్యం పడినది. మొదటి ఏం చెప్పారు, ఆయన సొంత కుమారుని అనుగ్రహించడం ద్వారా మొదటిగా రక్షణ వచ్చింది. రెండోది ఆయన సొంత కుమారుని అనుగ్రహించడం ద్వారా. ఇక్కడ చూసిన వ్యక్తి ఎవరంటే సేన అనే దయ్యం పట్టినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఎక్కడ నివాసం చేస్తున్నాడంట, సమాధుల్లో చేస్తున్నాడు, కొండల్లో చేస్తున్నాడు. ఇతను ఎలాంటి వ్యక్తి అంట, అపవిత్రాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి. రెండోది ఇతని జీవితం ఎలా ఉందంటే, దేని చేత బంధించబడింది, సంఖ్యలతో బంధించబడింది. తర్వాత ఇతను ఎలాంటి వాడంట, కేకలు వేయించుకునేవాడంట. అంటే ఏమిటంట, కేకలు వేసేటువంటి రెండో. తర్వాత ఇతను ఎలాంటి వాడంట, తను తాను గాయపరుచుకుంటూ
ఇతరులను గాయపరిచేవాడు. ఇప్పుడు ఈ వ్యక్తి జీవితాన్ని చూస్తే ఎలా ఉందంటే, ఒకప్పుడు మనం కూడా ఎలాంటి స్థితిలో మనల్ని మనం గాయపరచు, మనల్ని మనం కేకలతో అరుపులతో, ఒకప్పుడు సాతాను యొక్క బంధకాల్లో, వాడి అపవాది వాడి యొక్క బంధకాల్లో మనం ఎలా ఉన్నామంటే బంధించబడి. అందుకే అంటే ఒకప్పుడు లోకం అనే బంధకాలు, పాపం అనే బంధకాలు నీవు నేను బంధించబడినప్పుడు నీ నా దగ్గరికి ఎవరు రావాలి. అన్నీ బాగున్నప్పుడు అందరం మన వాళ్ళే. నేను నా లైఫ్లో చూసుకోవచ్చా, నేను సేవలోకి వచ్చిన తర్వాత 7 సంవత్సరాల నుంచి చీరాలో ఉన్నాను. అక్కడి నుంచి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత దేవుడు నాకు కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు నా వాళ్ళు ఎవరో, అసలు దేవుడు అంటే ఏంటని నాకు తెలియదు. అన్ని మన దగ్గర ఉన్నప్పుడు అందరూ బాగుంటారు. మన దగ్గరికి మనకి కొంచెం ఆరోగ్యం వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు ఎవరు మన దగ్గరికి అలాగా ఒక్కడు కూడా, ఇతని జీవితం కూడా అలానే ఉంది. సంఖ్యలతో ఉన్నాడు, అభ్యంతరాత్మ చేత ఉన్నాడు, కేకలతో ఉన్నాడు, అరుపుతో ఉన్నాడు. ఇలాంటి మానసికంగా ఉన్నటువంటి జీవితంలో ఎవరైనా బాగు చేద్దాం అనేది ఒకరు కూడా ఏం లేదాక ఆశ లేదు. ఎవరు అతని దగ్గర రావడానికి ఇష్టపడలేదు. ఒకప్పుడు నీవు నేను కూడా ఇలాంటి స్థితిలో బంధకాల్లో ఉన్నాం, గాయపరుచుకుంటున్నాం, స్వస్థత లేనటువంటి వారిగా ఇలాంటి నిన్ను నన్ను ఏం చేశాడంట, యేసు ప్రభు ఏం చేశాడు, దర్శించాడంట. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు చెప్పడం, మనల్ని దర్శించాడు దేవుడు. ఈనాడు నిన్ను నన్ను దర్శించి ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఏముంది, అధికారం మొదలుకొని నడినెత్తి వరకు చదువు అన్నమాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, 5వ వచనం మధ్య చూడండి. 6వ వచనం, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమేం లేదు, ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, ధైర్యంతో మెత్తన చేయబడలేదట. ఎక్కడ చూసినా ఏముందట, అతని జీవితం గాయాలు, స్వస్థత లేనటువంటి జీవితం, నెమ్మది లేనటువంటి జీవితం, సమాధానం లేనటువంటి జీవితం, ఇతరులను గాయపరిచేటువంటి జీవితం. ఒకప్పుడు నీవు నేను కూడా లోకం అనే పాపం అనే సాతాను యొక్క బంధకాలను బంధించబడి స్వస్థత లేనటువంటి ఇలాంటి మనల్ని ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకేమిచ్చింది చెప్పండి. ఇప్పుడు దర్శించాడు, దర్శించి నీకు నాకేమిచ్చాడు, స్వస్థత ఇచ్చాడు. ఈరోజు నీకు నాకు, ఈరోజు నీకు నేను ఆరోగ్యంగా ఉన్నా అంటే ఎవరిచ్చింది, యేసు ప్రభు ఇచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకేమొచ్చిందంట, స్వస్థత వచ్చింది, స్వస్థపరిచాడు. అందులో బట్టి దేవుడు ఏం చేయాలి, మనం స్తుతించాలా. అందుకే వాడు అన్నాడు ఇంకోటి, వాడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై. ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడు, ఒకప్పుడు ఏం లేవు మన జీవితంలో, బట్టలు లేవు. ఒకప్పుడు ఎలాంటి జీవితం అంటే దేశంగా ఉన్నాడు. ఒకప్పుడు మన జీవితంలో ఎలాంటి పరిస్థితి, ఒకప్పుడు కేకల చేత, అరుపులతో, గాయాలతో, ఇలాంటి కేకలు వేస్తూ మనం మనశ్శాంతి లేకుండా ఏం చేస్తున్నామో తెలియక ఎలాంటి పరిస్థితుల్లో బంధకాల్లో ఉండి ఎవరు నన్ను విడిపిస్తారని ఎదురు చూసినప్పుడు యేసు ప్రభు యోగానికి వచ్చిన కారణం ఏంటంటే, ఆయన సొంత కుమారుని అనుగ్రహించిన కారణం ఏంటంటే, నీకు నాకు మొదటిగా విడుదల వచ్చింది, దర్శించాడు, విడిపించాడు, స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడంట చెప్పండి, వాడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై ఎక్కడ కూర్చున్నాడు, వినపడతలేదు చెప్పండి, దేవుని కాళ్ళ దగ్గర, పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన పాద సన్నిధి ఏది, దేవుని మందిరమే. ఈరోజు నీవు నేను ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నీవు నేను ఎక్కడ కూర్చోబెట్టాడు మనల్ని, ఆయన సన్నిధిలో ఆయనతో పాటు కూర్చునే సహవాసం ఇచ్చాడు. ఇప్పుడు జడ్జి పక్కన అటెండర్ కూర్చోగలుగుతారా భోజనం చేస్తుంటే చెప్పండి, ప్రధానమంత్రి ఉన్నాడనుకో మనల్ని కూర్చోబెట్టుకుంటారా? కానీ అంతకంటే రాజులకు రాజు, ప్రభువులకు దేశాన్ని, ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి మైకే రాజు యేసు ప్రభు ఈరోజు ఆయనతో నిన్ను నన్ను కూర్చోబెట్టుకునే ధన్యతలు ఇచ్చాడు. ఈ ధన్యత ఎవరన్నా ఇస్తారు మనకి? చాలా మంది అనుకుంటారు ప్రధానమంత్రి పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, ఎవరు అవసరం. అంతకంటే మన దేవుడు ప్రపంచానికి రాజులకు రాజు. ఆయనతో కూర్చొని ఏదో సహవాసం చేస్తున్నాం, ఆయనతో కూర్చొని భోజనం చేస్తున్నాం, ఆయనతో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంత ధన్యత ఇలాంటి వ్యక్తికి ఇచ్చినట్టు ఈరోజు నీకు నాకేం ఇచ్చాడు, ఇలాంటి ధన్యత ఇచ్చాడు. అందుని బట్టి మనం ఏం చేయాలి, ఆయన్ని దేవుణ్ణి స్తుతించేవారు కూడా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరన్నా. అయితే మీరు చీకటిలో నుండి
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చదువు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలై ఏమంటాడట? ఇప్పుడు ఎలా ఉన్నా ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? ఆయన కుమారుని అనుగ్రహించడం ద్వారా మన జీవితాలు ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు వెలిగించాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఆయన సొత్తుగా చేసుకున్నాడంట. విన్నాను. ఇప్పుడు ఎవరి సొత్తు? మన పిల్లలు మనం అంటాం నా సొత్తు అంటాం. కానీ దేవుడు ఏమంటాడు? మనందరూ చూసి వీళ్ళంతా నా సొత్తు అంటాడు దేవుడు. అందుకే యెషయా గ్రంథం 43 వచ్చిన చదవండి. యెషయా గ్రంథం 43 వచ్చిన అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఏమంటున్నాడు? భయపడకుము. నేనేమంటున్నాను? నేను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నేను పిలిచాను, నువ్వు నా సొత్తు అన్నాడు. ఏమన్నాడు దేవుడు? భయపడకు. కానీ మనం ఒకప్పుడు భయం, ఈరోజు కూడా చాలాసార్లు కొన్ని భయాలు. కొన్నిసార్లు చూస్తే ఏంటి నా జీవితం, నా పరిస్థితి అనే బాధలు. కానీ ఈరోజు దేవుడు ఏమంటాడు? భయపడకు. మరి 41:9 కూడా అంటాడు, భయపడకము, నేను ఇక్కడ అంటాడు 9:10 వచ్చినాడు, భూదిగంతం నుండి నేను పట్టుకొని దాని కొనుగోలు పెంచుకునే వాడా, నీవు నా దాసుడు వల్ల నేను ఉపేక్షించి ఏర్పడి నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడైనాను, దిగులు పడకము, నేను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేను, నీకు నా దర్శనస్తంతో నేను ఆదుకున్నాను. ఏమన్నాడు? దేవుడు నాకు అభయాన్ని ఇస్తున్నాడు, నువ్వు భయపడకము, నువ్వు నా సొత్తు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళని చీకటి నుంచి విడిపించి ఆయన మనల్ని వెలిగించాడు. మొదటి యోహాను సువార్తలో ఆయన వెలుగుగా మనల్ని చేశాడు. ఆయన మనల్ని వెలిగించాడు. వెలిగించి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన సొత్తు వేస్తున్నాడు. అందుకే అంటున్నాడు భయపడకు, భయపడకు, భయపడకు. అందుకే ప్రకటన ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు 365 సార్లు దేవుడు ఏం రాశాడు? భయపడకు, నువ్వు నా సొత్తు, నేను నిన్ను విమోచించాను, అమూల్యమైన రక్తం చేత నా రక్తంతో నేను కడిగి నేను నా సొత్తుగా, నా బిడ్డగా నేను చేసుకున్నాను. నువ్వేం చేయొద్దు? భయపడద్దు. పరిస్థితులు చూసి భయపడద్దు, కొన్ని కలవరాలు చూసి భయపడద్దు. కొన్నిసార్లు ఎవరో ఏదో చేస్తారని, ఏదో జరిగిపోతుందని మనం చాలాసార్లు ఏం చేస్తాం? భయపడతాం. దేవుడు ఏమంటాడు ఈరోజు మనకి? భయపడదు. నేను దేవుడున్నాయా, నేను దేవుడమ్మా, నేను దేవుడు ఉన్నాను, నువ్వు ఎందుకు భయపడతావు? ఎర్ర సముద్రాన్ని పాయ చేసిన దేవుని, ఎరుకో గోడను పూల్చి దేవుని, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుని, ప్రపంచంలో గొప్ప కార్యాలు చేసిన దేవుని, 5 రొట్టెలు 2 చేపలు ఆశ్రయించిన దేవుని, చనిపోయినటువంటి లాజరును బ్రతికించినటువంటి దేవుని, ఇలాంటి నేను గొప్ప దేవుడు ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడు. దేవుడు అభయాన్ని ఇస్తున్నాడు, మనకి సొత్తుగానే చేసుకోవడమే కాక ఈరోజు మనకి ఏమి ఇస్తున్నాడు? అభయాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ ధైర్యంతో మనం ఏం చేయాలా? దేవుడిని ఆరాధించాలా. పరిస్థితులు వైపు చూస్తే నేనేం చేస్తాయి? భయపడతాయి. దేవుని వైపు చూస్తే భయం ఉండదు. అందుకే మన జీవితంలో మన సొత్తు చేస్తున్నాడు. మొదటిగా దేవుడు ఏం చేశాడు చెప్పండి? మొదటిగా ఆయన సొంత కుమారుని అనిపించేది మనకి ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. చిన్నగా చెప్తున్నాడు. ఏమి ఇచ్చాడు? మొదటిగా రక్షణ ఇచ్చాడు. రెండోది ఏం చేశాడు? దర్శించాడు. తర్వాత ఏం చేశాడు? స్వస్థపరిచాడు. తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఆయనతో కూర్చొని పెట్టాడు. ఇంత గొప్ప కార్యం మన జీవితంలో చేశాడు. దర్శించాడు, స్వస్థపరిచాడు, బంధకాల నుంచి విడిపించాడు. ఎందుకు? ఆయన పొందిన దెబ్బలు చేత స్వస్థత వచ్చింది. తర్వాత ఆయనతో కూర్చునే ధన్యత ఇచ్చాడు. ఇన్ని గొప్ప కార్యాలు, 4 గొప్ప కార్యాలు చేశాడు. తర్వాత ఏం చేశాడు? చీకటిలో నుంచి విడిపించి వెలిగించి ఆయన సొత్తుగా
మనలో చేసుకున్నాడు. అందులో బట్టి మనం ఏం చేయాలి? దేవుడిని స్తుతించాలి. ఈ కొద్ది మాటలు మన జీవితాలు పెట్టుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. లేచి నిలబడినట్లయితే ఒక 2 చరణాలు పట్టుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం.